హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో V15 Pro మొబైల్. ఈ మొబైల్ కి కస్టమర్ ఛార్జింగ్ అవ్వట్లేదని తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్ పిన్ విరిగిపోయింది. అయితే సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే ఛార్జింగ్ పిన్ వేయకుండా ఈ సీసీ బోర్డు టోటల్ గా చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. వేరే ఏదైనా షాప్ లో సీసీ బోర్డు చేంజ్ చేయడం వల్ల మనకు మనకి సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది, మైక్ ప్రాబ్లం వస్తుంది, ప్లస్ స్పీకర్ కూడా ప్రాబ్లం వస్తుందండి. అలా కాకుండా ఓన్లీ పిన్ ఒకటి చేంజ్ చేద్దాం మనం. ఇప్పుడు అది ఎలా ఎలా చేయాలో ఎలా చేస్తున్నామో మొత్తం టోటల్ గా మీకు పిన్ టు పిన్ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఇక్కడ చూపించు. రెండు రెండు ఇక్కడ ఏం ఇండికేషన్ అవ్వట్లేదు, యాంపర్ రావట్లేదు. ఈ ఛార్జింగ్ పిన్ వేసిన తర్వాత యాంపర్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇది దాని ఛార్జింగ్ సెక్షన్ సంబంధించిన టోటల్ సీసీ బోర్డ్ అండి. ఇది దీంట్లో చూడండి ఒకసారి, సిమ్ సెక్షన్ కూడా దీనికే ఉంది. ప్లస్ ఇది మైక్ అండి. ఇది ఛార్జింగ్ పిన్. దీని ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు ఆల్టరేషన్ చేశారు. పిన్ దీనిది కాదు, దీని పిన్ వేరే ఉంటుంది. దీని పిన్ కాకపోవడం వల్ల ఇక్కడ ఇరిగిపోయి ఛార్జింగ్ ఎక్కట్లేదు. చూడండి ఒకసారి. అటు ఇటు ఛార్జింగ్ పెడతాం కదా మనం, పెట్టినప్పుడు పిన్ కొంచెం అటు ఇటు అయినా కనుక ఇక్కడ ఇరిగిపోయి ఇది తెగిపోవడం జరుగుతుంది. అలా కాకుండా దీనికి ఏ పిన్ అయితే వస్తుందో సేమ్ అదే ఒరిజినల్ పిన్ వేసిన తర్వాత ఇక్కడ లెగ్స్ పర్ఫెక్ట్ కూర్చుంటాయి. అప్పుడు మనం ఎంత ఊపినా కూడా ఇరిగే అవకాశం ఉండదు. హీట్ పెట్టేటప్పుడు ఇది ఫింగర్ ప్రింట్ సెక్షన్, ఇది సీసీ బోర్డుకి సంబంధించిన కనెక్షన్, ఇది డిస్ప్లే, ఇది నెట్వర్క్ యాంటీనా, ఇది మైక్ అండి. ఇక్కడ హీట్ పెడితే ఈ మైక్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ నెట్వర్క్ సంబంధించి పుల్లలు ఏమన్నా హీట్ అయ్యి ఊడిపోయితే ఇక్కడ మనకి సిగ్నల్ అనేది రాదు. ఇంటికి పోయిన తర్వాత ఊర్లో, విలేజ్లో, టౌన్లో ఉన్నంతసేపు సిగ్నల్ వస్తుంది. ఎందుకంటే టౌన్లో దగ్గర టవర్లు ఉంటాయి కాబట్టి దీనికి ఉన్న డిస్టెన్స్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట. నీట్ క్లీన్ చేసుకోవాలి. స్టాప్ చేయి.
ఈ సాలిడ్ నోట్ పట్టుకుంటే ఎందుకు అనుకున్నావు సుభాష్ నువ్వు? కనబడుతున్నా క్లియర్గా? ఇలా చూడు. కొంచెం పేస్ట్ వేసుకో. ఇప్పుడు తీసుకో లైట్గా. కనబడుతున్నా? చూసుకో. ఫస్ట్ పేస్ట్ మీద కొంచెం ఒకసారి ఇట్లా సాలిడ్ నోట్ పెట్టాము అంటే పేస్ట్ మొత్తం వెడలిపోయింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం అంటించిన పిపిడి ఉంది, ఇది మూలకి వేసుకోవడం ఒకదానికి కొస. ఈ సాలిడ్ నోట్ మూతుందిగా కొసది, ఇది ఉంది చూసిన కొచ్చడిది, అది 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 అప్లై చేయాలి ఎప్పుడైనా. నేను ఎట్లా పెడుతున్నా చూసిరా? ఏడ వనకాల్సిన పని లేదు. నేను ఎవరు భయపెడతాను? మిమ్మల్ని ఎవరు భయపెడతాను చెప్పు? ఇక్కడ పని నేర్చుకుంటేనే మనకు బయట పని దొరుకుతుంది. ఇట్లా జాగ్రత్తగా, మనకి ఏ టెన్షన్ లేదు. మనకి ఎందుకు అవసరం టెన్షన్? ఇప్పుడు అది అంటలేదు చూసా? అంటుతుందా? ఇక్కడ ఊపితే దానికి పేస్ట్ అప్లై అయ్యి ఇప్పుడు అంటుతుంది అట్లా. ఇది ఒరిజినల్ బోర్డు. ఇది కంపెనీ నుంచి వెళ్ళి వచ్చినప్పుడు మొబైల్లో ఏదైతే ఉందో అదే బోర్డు. ఈ నార్మల్ బోర్డు చేస్తే ఏమవుతుందంటే ఈ థిక్నెస్ అనేది పోద్ది, ప్లస్ ఐసీలు కూడా అన్ని ఉండవు. దీనికి ఉన్న ఐసీలు ఈ ఒకసారి జూమ్ చేయి, ఈ ఐసీలు చూపించు. ఈ ఐసీలు గిట్ట అన్ని మంచిగా రబ్బర్ పేస్ట్ చేసి ఉంటాయి. ఇక్కడ కూడా ఐసీ ఉంది, అన్ని రబ్బర్ పేస్ట్ చేసి ఉంటాయి. ఇవి కూడా మొత్తం క్యాప్స్ కూడా అన్ని వచ్చి ఉంటాయి. ఇక్కడ కూడా రబ్బర్ పేస్ట్ ఉంది. కామన్గా ఇట్లా ఇది నార్మల్ సీసీ బోర్డు, ఐసీలు ఉండవు. మొత్తం దీనికి ఒరిజినల్ పిన్ ఇది. ఈ కంపెనీతో వచ్చినప్పుడు ఏదైతే పిన్ ఉందో అదే పిన్. దీన్ని అటు ఇటు కామన్ గా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇట్లా ఇట్లా ఊపుతారు కదా ఎవరైనా, అట్లా ఊపినా కనుక కామన్ గా ఇరగదు ఇది. ఒకసారి అయిపోయింది చూపిస్తా, అసలు ఎక్కుతుందా ఎక్కట్లేదా, ఎంత వోల్టేజ్ వస్తుంది, ఎంత ఆంపియర్ వస్తుంది అనేది చూపిస్తా. ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి, ఛార్జింగ్ లోగో వచ్చింది, ప్లస్ ఇక్కడ యాంపర్ చూడండి ఒకసారి. ఈ నెంబర్ టూ ఈ కేబుల్ నెంబర్ 2 అండి. ఇది 5 వోల్టేజ్ 2.0 ఆంపియర్. యాంపర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుందో 1.1 పైన మొబైల్ ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా మంచిగా ఎక్కుతున్నట్టు అర్థం. ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మన దగ్గర తీసుకురండి. ఎందుకంటే ఈ సిగ్నల్ ఇష్యూస్ ఇలాంటి ఏమన్నా ఉన్నా ఈ వేరే చేంజ్ చేయడం అలాంటిది అయితే ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ బోర్డుకి ఏదైతే ఉందో అదే బోర్డుకి మనం పిన్ వేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇష్యూస్ కూడా తర్వాత రావండి. మా దగ్గర వర్క్ జెన్యూన్గా ఉంటుంది. మేము కళ్ళ ముందే చేసి ఇవ్వడం జరుగుతుంది. తక్కువ సమయంలో అయిపోతుంది, తక్కువ రేట్లో అయిపోతుంది. మాది నవీన్ మొబైల్స్.